ఆర్మూర్ ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ చూస్తున్నారు. మీకు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంత అన్యాయం జరుగుతుందో నేనే మరి దానికి ప్రతిరూపం. మీరందరూ దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఆలోచించండి. మనం ఎంత ప్రజలకు సేవ చేస్తున్నామో మన సేవని ఎవరు కూడా గుర్తిస్తలేరు. దయచేసి వారు చేసే అన్యాయాన్ని అరికట్టండి. మరియు కాంగ్రెస్ పార్టీ వారికి నేను ఎంత సేవ చేసిందో మీరందరూ గుర్తు. వారి కోసం ఏది ఆశించకుండా నేను ప్రజలకు వెళ్ళి ప్రజల గురించి వారి సమస్యలను తీర్చుకుంటూ వచ్చిన. మరి ఇప్పుడు వారు నన్ను గుర్తించకుండా మరి నా మీద ఒక్క ఏ రిమార్క్ కూడా లేదు. నన్ను మరి ఎందుకు పార్టీ నుంచి నాకు అన్యాయం చేసారో నాకు అర్థమవుతలేదు. మీరు ఒకటి గ్రహించండి. ఆర్మూర్ ప్రజలారా మీరు కూడా గ్రహించాలా. నాకు జరిగిన అన్యాయం మీరందరూ గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా రెండవ ప్రాణుడు ప్రజలారా, నన్ను పార్టీ వాళ్ళు నన్ను గుర్తించకపోయినా మీరు నన్ను గుర్తిస్తారన్న నమ్మకంతోనే నేను ఈరోజు ఫుట్బాల్ గుర్తుతో ముందుకు వస్తున్నాను. దయచేసి నన్ను గెలిపించండి. నేను 18వ వార్డు ఎంత అభివృద్ధి చేసినామో మీరు చూస్తారు. అలాగే మన రెండో వార్డు కూడా ముందుకు ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారని మీకు మాటిస్తున్నా. ప్రజలందరూ నన్ను నమ్మి ఫుట్బాల్కు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశతో ముందుకెళ్తున్నా. వారు చేసిన మోసానికి మీరు గ్రహించి నాకు న్యాయం చేయండి. దయచేసి నాకు న్యాయం చేస్తేనే మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. మీరు దయచేసి ఒకటి ఆలోచించండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. యూత్ పౌరులారా మీరు పార్టీకి సేవ చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి తగిన గుర్తుతో మీరు ఉండదు. నాకు జరిగిన నష్టం అలాంటి కష్టపడి యువకులకు మళ్ళొకసారి మీరు అవకాశం ఇవ్వాలా. మేము ప్రజా సేవలో ఉంటాం, ప్రజల సేవకే అంకితం అవుతాం, ప్రజల కొరకే కొట్లాడతాం. కాబట్టి మాలాంటి వాళ్ళని గెలిపించుకోండి. మీరు తప్పకుండా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మాలాంటి వాళ్ళని మీరు గుర్తించకుంటే మీరు ఆర్మూర్ మొత్తానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి గ్రహించండి. నేను బీటెక్ స్టూడెంట్ని. మరి నాకు ఏం తక్కువైందని చెప్పి నాకు ఈరోజు డిఫైన్ చేయలేరు వారు. నేను ఇక్కడ ఏమన్నా అన్యాయం ఎవరైనా చేసినా మరి నిరూపించి మరి చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసినా ఇవన్నీ చూపిస్తాను నేను. మరి నేను ఎవరికి అన్యాయం చేసినా, మరి రెండో వార్డు ప్రజలకు ఏమైనా అన్యాయం చేసినా, మన ఏదైనా నా మీద ఏమైనా రిమార్క్ ఉందా మరి చూడండి. మీరు దయచేసి రెండో వార్డు ప్రజలు ఎంత గమనించి ఫుట్బాల్ గుర్తు ఓటేసి నన్ను గెలిపిస్తారనే ఆశతో మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ముందుకు వస్తున్నా. దయచేసి నన్ను నమ్మండి. ఫుట్బాల్ గుర్తు ఓటేసి నన్ను గెలిపియండి. థ్యాంక్ యూ. అన్న ఆర్మూర్ ప్రజలారా, నేను 18 వార్డులో గెలిచినప్పుడు ఎవరి దగ్గర కూడా నేను ఒక 10 రూపాయలు ఆశించలే.
నా రెండో వాడ ప్రజలు కూడా నాతో నేను ఎంత సేవ చేస్తానో అంత సేవ చేస్తా, నాతో నేను ఎంత సేవ నేను చేస్తా. వాడ అభివృద్ధి డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మరి పెన్షన్ల విషయంలో కానీ, ఎల్ఓసీల విషయంలో కానీ, సీఎంఆర్ఎంలో కానీ నేను ముందుండి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలని నేను సహాయం చేస్తా. ఎందుకంటే నేను చదువుకున్నాను, బీటెక్ స్టూడెంట్ని. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చదువుకోలేడు, వారు ఇంకో లోకల్ కాంగ్రెస్ కాదు, బీజేపీ లోకల్ కాంగ్రెస్. నేను లోకల్ అభ్యర్థిని, నేను అక్కడనే వార్డులో ఉండి వార్డు సమస్యలకు 24 గంటలు వార్డు సమస్యలకు పోరాటండి. దయచేసి నన్ను గుర్తించండి ప్లీజ్. నా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపియండి. మీకు 24 గంటలు మీకు సేవ చేయడానికే ముందుకు వస్తున్నా. రెండో వార్డు ప్రజలారా గుర్తించండి, దయచేసి నన్ను నమ్మండి, నన్ను నమ్మి ఓటేయండి. మీ ఓటు వృధా కాదు, వేరే వాళ్ళకు ఓటేస్తే మీ ఓటు వృధా అయిపోతుంది. దయచేసి నమ్మండి. మీకు అంత అభ్యంతరం ఉంటే పక్కనే మీ రెండో వాడు పక్కనే 18వ వాడు రిజిస్టర్ ఆఫీస్ నుంచి హౌసింగ్ బోర్డుకు రోడ్డు ఎంత కొట్లాడి వేయించినాం. 40 సంవత్సరాల రోడ్డు లేకుంటే నేను జీవన్ రెడ్డి గారు మరి మీరు ఎంత కొట్లాడి మరి వేయించిన రోడ్డు మీకు అందరూ తెలుసు. డ్రైనేజ్ విషయం మన గుట్ట చుట్టూ మొత్తం డ్రైనేజ్ కట్టించిన. మరి మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీ దగ్గర నుండి మరి మీ కుటుంబంలో వల్ల మీ సమస్యలు పరిష్కరించిన. ఇప్పుడు కూడా అలాగే రెండో వార్డు ప్రజలు కూడా మీ మనిషి అని చెప్పి మీ మనిషిని అనుకునే నేను ఉంటా. వారందరి కష్టపడాలో